ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మహోన్నతుడైన దేవా, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలం అంతను కూడా మమ్మల్ని కాపాడినందుకు, మాకు మంచి నిద్రను దయచేసినందుకు, మా కుటుంబానికి మీ యొక్క అగ్ని కంచె వేసి కాపుదల దయచేసినందుకు అయా, ఈ ఉదయకాల సమయంలో అనేకులు చూడలేనటువంటి ఈ విలువైన శ్రేష్టమైన దినములో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును అని తండ్రి లేఖనాల ద్వారా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా జ్ఞాపకం చేస్తున్నారు. అవును తండ్రి, అయా, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత ఘనత ఉండినప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉండినప్పటికీ కొంచెము బుద్ధిహీనత వలన తండ్రి అనేకుల జీవితాలు, అనేకుల యొక్క కుటుంబాలు తండ్రి పాడైపోయాయి. అనేకులు తండ్రి త్రోవ తప్పిపోయారు. అనేకులు వారికి కలిగినవన్నీ కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నారు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఆ కొంచెము బుద్ధిహీనత వలన మేమెవరము కూడా ఈ రోజున నష్టపోకుండా అయా మాకు జ్ఞానము దయచేయండి. బుద్ధిహీనమైన ఆలోచనలు, పనులు ఈరోజు చేయకుండా అయా మాకు మీ కృప కుమ్మరించమని, ఒక్క చిన్న పొరపాటు మా జీవితాన్ని పతనము చేయకుండా ఈరోజు జాగ్రత్త కలిగి నడవడానికి కూడా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా వేడుకుంటున్నాము, పేరు పేరున ప్రార్థిస్తున్నాము. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రణాళికలు, వారి ఆలోచనలు ప్రతిదీ కూడా మీ చిత్తానుసారంగా ఈ రోజున వారి జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజున తండ్రి ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా మా పనులలో మాకు సహాయం అనుగ్రహించండి, ఆశీర్వాదాలు అనుగ్రహించండి, దీవెనలు దయచేయండి నాయన. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలు ఏవైనప్పటికీ వాటన్నిటిలో ప్రతి బిడ్డకు కూడా నూరంతల ప్రతిఫలము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడి రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అయా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి. అయా, వారి పనుల్లో, వారి ఎగ్జామ్స్లో, వారి ఇంటర్వ్యూస్లో వారు విజయము సాధించులాగున సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మా రాకపోకలను బట్టి అడుగుతున్నాము. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గమందు మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచం దయచేయండి. ఏ ప్రమాదము కానీ, ఏ అపాయము కానీ ఏ బిడ్డకు కూడా జరగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా ఎరిగి ఉన్న దేవుడవు. మాకు ఏవైతే లోటుగా ఉన్నాయో, ఎటువంటి పరిస్థితిని అయితే ఈరోజు ఎదుర్కొంటున్నామో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి, సమృద్ధిని దయచేయండి నాయన. మంచి ఆరోగ్యంతోనూ, మంచి ఆర్థిక పరిస్థితితోనూ, ఆత్మీయతలో వృద్ధితోనూ ప్రతి ఒక్కరిని నింపండి. అయా, కావలసిన భోజనాన్ని ప్రతి బిడ్డకును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, భయంతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు నాయన. వారి హృదయంలో ధైర్యాన్ని నింపండి. వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. రిపోర్ట్స్ అన్ని వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా గృహాలలో ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఒంటరిగా ఉండబోతున్నారో వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని తండ్రి. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరిచేవారుగా మేము ఉండకూడదు. ఎటువంటి విభేదాలు, గొడవలు ఎవరితోనూ పెట్టుకొనకుండా అయా శాంతితో, సమాధానంతో జీవించుటకు కృప చూపించమని, అదేవిధంగా ఈ రోజున మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు తండ్రి. వారందరినీ దీవించండి. రానున్న సంవత్సరంలో కూడా వారిని ఇంకా బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున కొందరికైనా మీ యొక్క విలువైన మాటలను ప్రకటించేవారిగా, రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.